ప్రణయ సౌధం 7వ భాగం. 6వ భాగంలో లలిత రామకృష్ణుల మధ్య విభేదాలు ఇంకా పెరుగుతాయి. మౌళి అమెరికా బయలుదేరుతాడు. సత్య అతన్ని విడిచి ఉండలేక చాలా బాధపడుతుంది. కథ కొనసాగుతుంది. మౌళి ట్రైన్ ఎక్కేశాడు. రామకృష్ణకు కూడా కంట్లో సన్నటి రేఖ మెరిసింది. కుడి చేత్తో కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూనే ఎడం చేతిని ఊపసాగాడు. ప్రభాకరం జయలక్ష్మిల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. అదేమిటండి, అల్లుడు అమ్మాయితో చెప్పకుండానే రైలెక్కేశాడు అంది భర్తతో. అమ్మాయి ముఖం చూసావా ఎలా వాడిపోయిందో. మళ్ళీ సత్యను బాధ పెట్టడం ఇష్టం లేక అతను అలా చేసి ఉండొచ్చు. సత్య, ట్రైన్ కదిలిపోతోంది అంది జయలక్ష్మి కూతురు భుజం తట్టి. మెల్లగా తలెత్తింది సత్య. నీళ్లు నిండి మసకగా ఉన్న ఆమె కళ్ళకి అప్పటికే దూరమైన మౌళి రూపం అస్పష్టంగా కనపడింది. భారమైన మనసులతో అందరూ ఇంటికి తిరిగొచ్చారు. మౌళి లేనందువల్ల కూతుర్ని తనతో పాటు వచ్చేయమంది జయలక్ష్మి. వద్దమ్మా, నాకు రావటం ఇష్టం లేదు అంది సత్య. చూడమ్మా సత్య, ఒంటరిగా ఉండే కన్నా మాతో వచ్చేయకూడదు, మరోసారి ఆలోచించు అన్నాడు ప్రభాకరం. సత్య మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. అది పట్టిన పట్టు వదలదు. అసలు మన మాట ఎప్పుడు వింది కనుక ఇప్పుడు వినటానికి అల్లుడి మీద దిగులుతో చంటిదాన్ని సరిగ్గా చూస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది నాకు. అప్పటి వరకు శ్రోతగా మిగిలిన రామకృష్ణ, పోనీ వెళ్ళరాదు సత్య అన్నాడు. ఏం, నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా అంది. ఇది మరీ బాగుంది. నీ ఇంట్లో నువ్వుంటే నాకేం బాధ. ఒరే కృష్ణ, సత్యకి వయసుతో పాటు మొండితనం కూడా పెరిగిపోతోందిరా. అదంత ఖచ్చితంగా చెప్తుంటే మేమేం చేస్తాం. జాగ్రత్తగా చూసుకునే భారం నీది. తల్లి మనసు నొప్పించానని బాధగా ఉన్న సత్యకు మాత్రం హైదరాబాద్ వదిలి వెళ్ళటం ఇష్టంగా లేదు. మౌళితో గడిపిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చే ఆ ఇంటిని వదిలి దూరంగా ఉండటం ఆమె మనసుకు నచ్చలేదు. అందుకే తల్లితో రానని చెప్పింది. మౌళి లేని ఆ ఇంట్లో కాలం గడపటం కష్టంగానే ఉంది సత్యకు. అప్పటికి మౌళి వెళ్ళి 1 నెల రోజులైంది. కానీ అతను చెప్పినట్లుగా అతని నుంచి లెటర్ మాత్రం రాలేదు. సత్య మనసంతా ఆదుర్దాగా ఉంది. ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. అసలు మౌళి క్షేమంగా చేరాడా లేదా అన్న అనుమానం అనుక్షణం అధికమై ఆమె మనసుని పీడిస్తోంది. సాయంకాలం పూట మాత్రమే వచ్చే రామకృష్ణ ఇప్పుడు ఉదయం పూట ఆఫీస్కి వెళ్తూ సత్యనో మారు పలకరించి మరీ వెళ్తున్నాడు. ఆ సాయంకాలం అతను వచ్చేసరికి గార్డెన్ వర్క్ చేస్తోంది సత్య. ఉదయం వచ్చావుగా, ఈ పూట రావనుకున్నాను అంది చేతుల కంటెన మట్టి దులుపుకుంటూ. ఇక నుంచి 2 పూటలా వస్తాను. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎందుకు వస్తున్నానో తెలుసా? నువ్వు వంట చేసుకున్నావా లేదో చూడటానికి. ఆ అనుమానం ఎందుకు వచ్చింది? మీ వారు లేకపోతే నిరాహార దీక్ష పునటం తమరి అలవాటు కదా, అందుకని అలాంటి పనులేమన్నా ఇప్పుడు కూడా చేస్తున్నావేమోనన్న భయంతో అన్నాడు నవ్వుతూ. ఇంకా నయం, ఎప్పుడో ఓసారి చేశానని ఎప్పుడూ అలాగే చేస్తానని ఎందుకు అనుకున్నావు? లోపలికి పద, చేతులు కడుక్కొని వస్తాను. కప్పు నిండుగా కాఫీ తెచ్చింది. ఈ అలవాటు మానవు కదా. నా కోసం ఇంత శ్రమ పడుతున్నావు, నేనిచ్చేది ఉత్త కాఫీ మాత్రమేగా అంది ఎదురుగా కూర్చుంటూ. అవును, మౌళి దగ్గర నుంచి లెటర్ వచ్చిందా? అతడు ఆ మాట అనగానే సత్యముఖం దిగాలుగా అయింది. ఇక్కడ చెప్పిన మాటలన్నీ అబద్ధాలే, అసలు ఆయనకి మేము గుర్తుంటేగా అంది రోషంగా. అంత కఠినంగా మాట్లాడకు, నిన్ను మర్చిపోవటం అంత తేలిక కాదు. వెళ్ళిన మనిషి ఇన్ని రోజులైంది, లెటర్ రాయకపోతే నేనేమనుకుంటాను? కంగారు పడతానన్న ఆలోచన అసలు ఆయనకి ఎందుకు లేదో. అసలు ఈ మగవాళ్ళంతా ఇంతే. ఎదురుగా ఉన్నంతవరకే తీపి కబుర్లు, మనిషి చాటైతే చాలు ఒట్టి మైమరుపు. ఇదేమిటి, గాలి ఒక మనిషి మీద నుంచి ఏకంగా పురుషజాతి మీదకి మళ్ళింది. నువ్విక్కడ ఇంత ఘాటుగా ఉన్నావని తెలిస్తే తెల్లవారేసరికల్లా మౌళి వస్తాడేమో. చూడు సత్య, ఓ రోజు పెళ్ళే వద్దన్నావు, ఇప్పుడు చూడు భర్త మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నావో అన్నాడు చిరునవ్వుతో. ఆ మాటకు సిగ్గుపడింది సత్య. నిద్రలేచిన పాపను తెచ్చింది పని మనిషి. సత్య చేతుల్లోని పాపనందుకొని, ఏమ్మా కాంతి, మీ అమ్మలాగానే నీకు కూడా కోపం వచ్చిందా మీ నాన్న మీద అన్నాడు. మా ఇద్దరి కోపంతో ఎవరికీ పని లేదు సత్య. రేపు ఉత్తరం వస్తుంది చూడు. ఏమిటో ఆ గ్యారంటీ? చెప్తున్నానుగా, వస్తుంది. నాకేం గ్యారంటీ లేదు అంది నిరాశగా. ఖచ్చితంగా రేపు వస్తుందని నా మాటగా గుర్తుంచుకో. సరే చూద్దాం. మర్నాడు తను వెళ్ళేసరికి వాడిపోయిన ముఖంతో ఎదురుస్తున్న సత్యను చూడగానే అతనికి విషయం అర్థమైంది. సారీ సత్య అన్నాడు. నీ తప్పేముంది? ఆయన రాకపోతే నాకు హెల్ప్ చేయాలి. ఏమిటది? హాస్పిటల్కి వెళ్ళి అడిగి వీలైతే అడ్రస్ కూడా. గుడ్ ఐడియా. ఇంతకాలం నాకు తోచలేదు. అలాగే కనుక్కుంటాను అన్నాడు. రామకృష్ణ అడ్రస్ తీసుకుని వచ్చిన వాడే సత్య లెటర్ రాసింది. మౌళి వెళ్ళిన దగ్గర నుంచి తన మనసులోని బాధను, విరహాన్ని, కూతురు ముద్దుల్ని వర్ణిస్తూ తను హైదరాబాద్లో ఎందుకుందో కారణాన్ని వివరిస్తూ
తన ప్రేమనంతా వ్యక్తం చేస్తూ 2 టాబులు నింపింది. పని మనిషి పోస్టులో వేశాక ఆమె మనసు శాంతించింది. తను కూడా మౌళికి సపరేట్గా ఓ లెటర్ రాశాడు రామకృష్ణ. రిప్లై వస్తుందన్న ఆశతో 10 రోజులు స్థిమితంగానే గడిచాయి సత్యకు. ప్రతిరోజు రామకృష్ణ అడగటం, ఆమె లేదనటమో సరిపోతోంది. మాట తప్పని మౌళి ఎందుకలా చేశాడా అన్న అనుమానం రామకృష్ణ మనసులో కూడా మొదలైంది. ఏది ఏమైనా సత్యని మాత్రం కంగారు పడవద్దని చెప్పాడు. స్నానం చేసొచ్చిన సత్య బట్టలు మార్చుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది. పరీక్షగా తన ముఖం చూసుకుంది. ఎంత దాచుకుందామనుకున్న దిగులు, వ్యధ ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. తన విషయం తెలిసి కూడా మౌళి ఎందుకలా చేశాడన్నది అంతు చీకకుండా ఉందామెకు. తనకు లెటర్ రాయలేనంత బిజీగా ఉన్నారా? కనీసం ఇన్ని రోజుల్లో కాంతి కూడా గుర్తుకు రాలేదా? హాస్పిటల్ నుంచి రాగానే ఒక్క క్షణం కూడా తనని విడిచి ఉండలేని మనిషి ఇప్పుడెలా ఉన్నాడు? కొత్త ప్రదేశం, కొత్త మనుషుల దగ్గర తను పాప పాతబడిపోయారా? భార్య బిడ్డని మర్చిపోయేటంత హడావిడిలో ఉన్నారంటే వేరెవరితో అయినా. ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే మనసు ఎన్ని విధాల పోతుందో. ఆయనంత మూర్ఖంగా ఎప్పుడూ ప్రవర్తించరు. ఆలోచనలలో మునిగిన సత్యకు పోస్ట్ అన్న కేక కూడా వినిపించలేదు. పని మనిషి తెచ్చిన లెటర్ చూడగానే ఈ లోకంలో పడింది. కవర్ మీద రైటింగ్ చూడగానే అప్పటి వరకు ఆమె మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. సంతోషంతో ముఖం విప్పారింది. ఉత్తరాన్ని గుండెలు కదుముకుంది. పదే పదే ముద్దులు కురిపించింది. చెంగున లేచి నిద్రపోతున్న పాపని లేపి ఒళ్ళెరుగని ఆనందంతో ఎత్తుకుని ఇల్లంతా తిప్పింది. పైకి ఎగరవేసింది. బుగ్గలు నొప్పి పుట్టేలా ముద్దాడింది. డాడీ లెటర్ రాశారు, ఇదిగో అని చూపించింది. మౌళి ఉత్తరాన్ని చూసిన సత్యకు భర్తను చూసినంతగా ఆనందాన్ని పొందింది. కలత నిద్ర లేపినందుకు ఏడుపు మొదలుపెట్టింది కాంతి. కూతుర్ని పని మనిషికిచ్చి లెటర్ పుచ్చుకుని బెడ్రూంలోకి నడిచింది. ప్రశాంతంగా మంచం మీద పడుకుని ఉత్తరంలోని విశేషాలు చదవాలన్నది ఆమె కోరిక. మౌళి లెటర్లో ఏమని రాశాడో, ఇన్ని రోజులు లెటర్ రాయనందుకు ఏ విధంగా క్షమార్పణలు చెప్పాడో, తనని విడిచి ఉండలేక ఎలాంటి విరహాన్ని అనుభవిస్తున్నాడో అన్న తహతహతో కవరు చించింది. అందులో ఉన్న ఒకే ఒక్క కాగితంలో ఇలా రాసింది: సత్యభామ, మనసులో ఏదన్నా దాచుకుని పైకి నటిస్తే అది తాత్కాలికంగా ఎదుటి మనిషికి ఆనందం కలగచేయవచ్చు. కానీ అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. అది ప్రేమ విషయంలో అయితే మరీను. ఆలోచించుకో, ఆత్మవిమర్శ చేసుకో. రిప్లై రాయాలని ప్రయత్నించడం వ్యర్థం. అడ్రస్ మారిపోయింది. శశిమౌళి. ఆమె ముఖం వివర్ణమైంది. ఏమిటి ఉత్తరం? ఎందుకిలా రాశారు? అసలు ఈ ఉత్తరం తనదా కాదా అన్న అనుమానంతో కవర్ మీద అడ్రస్ని మరోసారి చూసింది. మౌళి చేతి వ్రాత ఆమె అనుమానం పోగొట్టింది. అయినా ఆ ఉత్తరాన్ని మరోసారి చదివింది. మరోసారి అలా సుమారుగా 10 సార్లు పైగానే చదివింది దాన్ని. ఎన్నిసార్లు చదివినా ఆ 4 లైన్లలోని ఆంతర్యం ఆమె మనసుకు అణుమాత్రం కూడా బోధపడటం లేదు. వెళ్లే రోజు వరకు అంత ప్రేమగా ఉన్న మనిషి అక్కడికి వెళ్ళాక ఎందుకు ఇలాంటి లెటర్ రాశారు? ఏం జరిగిందని తన మనసులో దాచుకున్నారేమిటి? ద్రోహం చేసిందా తను? ఏ విషయంలోనూ తనని నొప్పించని మనిషి ఇంత ఘాటుగా రాశారంటే ఏదో జరిగే ఉంటుంది. అందుకేనేమో ఇన్నాళ్ళు లెటర్ రాయటానికి లేట్ చేశారు. ఉత్తరం వచ్చిందన్న సంతోషం మచ్చుకైనా లేదిప్పుడు. శరీరాన్ని, మనసుని కూడా విపరీతమైన నిస్సత్తువ ఆవరించింది. మొదట్లో సన్నని హోరు మొదలైంది. అలా సన్నగా మొదలైన హోరు రాను రాను ఉధృతం అవసాగింది. ఆలోచించి కణతలు బద్దలవుతున్నాయే తప్ప ఎందుకిలా రాశారన్నది మాత్రం తెలియటం లేదు. టైం ఎంతైంది కూడా తెలియకుండా పడుకుండిపోయింది ఆలోచిస్తూ. పని మనిషి వచ్చి, అమ్మగారు భోజనం చెయ్యరా అని పిలిచేసరికి తెలివొచ్చింది. అవును, తను ఇంతవరకు భోజనం చేయలేదు కదూ. గుర్తుకొచ్చింది. కానీ ఆకలి చచ్చిపోయినట్లు అనిపించింది. నాకు ఆకలి లేదు, నువ్వు వెళ్ళి భోజనం చేసేయి. విచిత్రంగా చూసింది పని మనిషి. ఈ చదువుకున్నోళ్ళకి అంతా చిత్రమే. పెనిమిటి కాడి నుంచి జాబ్ వచ్చినా తంటాయే, రాకపోయినా తంటాయే అని గొణుక్కుంది. అలాగే పడుకుండిపోయిన సత్యకు సాయంకాలమైనట్లుగా తెలిసి మెల్లగా ఓపిక తెచ్చుకొని లేచింది. ఎదురుగా ఉన్న అద్దంలో చూసింది. తన రూపం తనకే విచిత్రంగా కనిపించింది. జుట్టు ముడివేసి వీపంతా పరుచుకుంది. తన ముఖాన బొట్టు కూడా పెట్టుకోలేదన్న విషయం అప్పటికి గుర్తొచ్చింది. కాస్త ముఖమైనా కడుక్కుంటే ఫ్రెష్గా ఉంటుందని బాత్రూం వైపు నడవబోతూ ఒళ్ళు తూలినట్లయింది. కేవలం ఒక్క పూట భోజనం మానినందుకే ఇంత నీరసమా? కాదు, మానసికంగా అలా ఉందనిపించింది. ముఖం కడుక్కుని బొట్టు పెట్టుకుంటే ఎంతో తేటగా ఉందనిపించింది. కాఫీ చేద్దామని వంటగదిలోకి నడిచింది. కానీ ఎందుకో చేయబుద్ధి కాలేదు. రంగమ్మ, ఫిల్టర్లో డికాషన్ ఉంది, 2 కప్పులు కాఫీ చేసి ఫ్లాస్క్లో పోయి అని చెప్పింది.
ఎంత వద్దనుకున్నా మనసు మళ్ళీ ఉత్తరం మీదికే వెళ్ళింది. మళ్ళీ చదివింది. ఇంతలో రామకృష్ణ వస్తున్న గుర్తుగా గేటు దగ్గర మోటార్ శబ్దం వినపడింది. కంగారుగా దాన్ని టీపాయ్ మీదున్న ఫిలింఫేర్లో ఉంచింది. గుడ్ ఈవినింగ్ నవ్వుతూ చెప్తున్న అతడు సత్యను చూడగానే ఆశ్చర్యపోతూ, ఏమిటలా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా? ముఖం అలా పీక్కుపోయింది. జ్వరం కానీ తగలేదు కదా అని ఆతృతగా అడుగుతూ సత్య నుదురు పట్టి చూశాడు. అతనంత ఆప్యాయంగా అడుగుతుంటే భోరున ఏడవాలనిపించింది సత్యకు. కానీ తమాయించుకుని, ఎలా ఉన్నానో బాగానే ఉన్నానుగా అంది అతి కష్టం మీద. నువ్వంటే సరిపోయిందా? అద్దంలో ఓసారి ముఖం చూసుకో, తెలుస్తుంది. నిన్ను నీ వాలకాన్ని చూస్తుంటే అసలు ఈరోజు భోజనం చేసేవా అనిపిస్తోంది అన్నాడు ఆమెనే పరీక్షగా చూస్తూ. గతుక్కుమంది ఒక్కసారిగా. నీకెప్పుడు అలాంటి అనుమానాలే అంది. అవును, నీకు దిగులంతా మౌళి దగ్గర నుంచి లెటర్ రాలేదనేగా అన్నాడు. ఎందుకు రాలేదు? ఈరోజు వచ్చింది. మరి ఆ విషయం ఇంత ఆలస్యంగానే చెప్పటం? చూసావా మౌళి గురించి ఎన్ని మాటలు అన్నావో. వాడు నా ఫ్రెండ్, గుర్తుంచుకో అన్నాడు గర్వంగా. ముభావంగా ఉండిపోయింది. ఏమని రాశాడని అడుగుదామనిపించి కూడా అలా అడగటం సభ్యత కాదనిపించి ఊరుకున్నాడు. చూసావా, నీకు రాశాడు, కానీ నాకేమైనా రాశాడా? అవును, అసలు ఇన్నాళ్ళు ఎందుకు రాయలేదట? కులాసాగా ఉన్నాడా అని అడిగాడు ఆపుకోలేక. చాలా బిజీగా ఉన్నారట. లెటర్ నిండా సారీలే అంది ఎరువు తెచ్చుకున్న చిరునవ్వుతో. కానీ ఎందుకో బాగా డల్గా ఉన్నట్లు అనిపించింది అతనికి. అసలు ఆ లెటర్లో ఏముందో అన్న అనుమానం రాకపోలేదు. ఎదురుగా ఉన్న ఫిల్మ్ఫేర్ తీయబోయాడు. సత్యకు గుండెలు గుబగుబలాడాయి. చటుకున పుస్తకం లాక్కుని ఎదురుగా కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పకుండా, ఈ పుస్తకాలు ఎందుకు? నువ్వే చెప్పాలి. అయినా నువ్వు ఈరోజు నాతో కబుర్లు చెప్పే మూడ్లో లేవులే. నీ ధ్యాసంతా మీ ఆయన మీద ఉన్నట్లుంది. ఉత్తరం కూడా వచ్చిందిగా అన్నాడు నవ్వుతూ. అంతగా మైమర్చిపోయే స్వీట్ థింగ్స్ ఏమీ రాయలేదులే అనేసి చటుక్కున నాలుగు కొరుక్కుంది. హాట్గా రాశాడా? అబ్బా, ఏదో రాశారులేదు. ఆ సంగతి ఎందుకు కానీ సతీష్ని లలితక్కని తీసుకురమ్మని చెప్పాను, మర్చిపోయావా? లేదులే, గుర్తుంది. అన్నట్టు మర్చిపోయాను. నువ్వు వచ్చి ఇంతసేపైనా కాఫీ అయినా ఇవ్వలేదు. చూడు, ఇవాళంతా మైమర్పుగానే ఉంది అంది పుస్తకం చేత్తో పట్టుకొని కాఫీ తేవటానికి వెళ్తూ. సత్య వాలకం చూస్తుంటే మనసులోని అనుమానం మరింత బలపడింది రామకృష్ణకు. కాఫీ తాగుతున్న సత్య అతనికి దొరకటం ఇష్టం లేనట్లుగా నోటికి వచ్చినట్లుగా ఏవేవో మాట్లాడసాగింది. అసలు ఎందుకు మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుందో కూడా ఆమెకు తెలియనంతగా మాట్లాడేస్తోంది. ఇంటికి వెళ్ళాడన్న మాటే గాని రామకృష్ణకు ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. సత్య పెళ్లి ముందు జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. నిజంగా సత్య చాలా అమాయకురాలు. తన గురించి లేనిపోని ఆశలు కల్పించుకొని అవి తీరవని తెలిసాక అసలు జీవితంలో పెళ్ళే వద్దంది. కానీ తన మాట మన్నించి పెళ్లి చేసుకుంది. బిడ్డ తల్లి కూడా అయింది. మౌళి కోసం ఎంత పరితపించిపోతోందో. ఆడవాళ్లలో ఎంత త్వరగా మార్పు వస్తుంది. ఒకనాడు పెళ్ళంటేనే అయిష్టమన్న మనిషికి ఈనాడు భర్తే లోకం. అతనే ప్రాణం, సర్వస్వం. అతను ఒక్క మాటన్నా సహించలేరు. తన గురించి డైరీలో ఎలా రాసుకుందో తలుచుకుంటేనే నవ్వొచ్చింది అతనికి. ఎందుకో ఓసారి డైరీ చదవాలన్న కోరిక కలిగింది. బీరువాలో బట్టలడుగున డైరీ తీశాడు. లైట్ ఆర్పి బెడ్ లైట్ ముందు కూర్చున్నాడు. మెల్లగా పేజీలు తిప్పుతున్నాడు. అంతే, ఒక్కసారిగా అతనికి అనుభవములు ఆశ్చర్యంతో ముడిపడ్డాయి. మధ్యలో కొన్ని పేజీలు చింపేసినట్లుగా ఉన్నాయి. అతనికి వెంటనే అర్థమైంది ఎవరు చేశారు ఆ పని. ఆ రాత్రివేళ గొడవ చేయటం ఇష్టం లేక కోపాన్ని ఎలాగో తమాయించుకున్నాడు. తెల్లవారి కాఫీ ఇస్తున్న భార్య వైపు చూస్తూ, బీరువా సర్దినట్లున్నావే అన్నాడు. అవును, ఇంట్లో అక్కర్లేనివి చెత్త ఉంటే తీసి అవతల పారేశాను. బీరువాలో కూడా అక్కర్లేనివి ఉన్నాయా అన్నాడు కోపాన్ని అణుచుకుంటూ. ఎక్కడ ఉండేవి అక్కడ ఉంటేనే ఇంటికి అందం, ఇల్లాలికి మంచిది అంది తొణక్కుండా. అంత హాని కలిగించేవి ఏమున్నాయట? మీరెంతో ఆప్యాయంగా దాచుకున్నా అవి నా దృష్టిలో చీడపురుగులని తెలుసుకున్నాను. అందుకే తొలగించి చేర్చవలసిన చోటుకి చేర్చాను. ఎక్కడ ఉందా చోటు? బీరువాలోని డైరీ నిన్నెవరు తీయమన్నారు? అడిగేదేదో సూటిగా అడగక ఇంత డొంకతిరుడు ఎందుకు? ఇన్నాళ్ళు ఎంతో ప్రేమగా ఎవ్వరికీ చెప్పకుండా దాచుకున్న డైరీ నాకంట పడిందనేగా మీ బాధ? సంస్కారం ఉన్న వాళ్ళైతే పరాయి వాళ్ళ డైరీని చదవరు, పేజీలు చించరు. నువ్వు చేసిన పని ఎంత బుద్ధి తక్కువదో ఆలోచించు తీవ్రంగా అన్నాడు. అవునండి, నేను చేసిన పని బుద్ధి తక్కువ పని. కానీ తన మొగుడు ఉన్న పరాయి మగవాడి గురించి డైరీల నిండుగా ప్రేమ ఒలకబోస్తూ రాసిన దానిది బుద్ధి తక్కువ కాదు. అది రాసిన తప్పును సమర్థిస్తూ మందలించకపోవటం మీ బుద్ధి తక్కువ. దాన్నెంతో ప్రేమగా బీర్వా అడుగులు దాచిపెట్టుకున్నారు. అసలు మొదటి నుంచి సత్య ధ్యాసంతా మీ మీదనే ఉంది. మీ ప్రేమంతా దాని మీద ఉంది. అలాంటప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకోక
మధ్య నా బ్రతికెందుకు నాశనం చేశారు అంది ఏడుస్తూ. నే చెప్పేది విను అన్నాడు చెప్పటానికి ప్రయత్నిస్తూ. మీరు నాకేమీ చెప్పనక్కర్లేదు, వినే శక్తి నాకేనాడో నశించింది. అయినా నా కళ్లకు కట్టినట్లున్న సాక్ష్యం ఆ డైరీ ఉండగా ఏవో మాయమాటలు చెప్పి నన్ను నమ్మించాలనుకోవటం మీ వ్యర్థ ప్రయత్నం అంది తీక్షణంగా చూస్తూ. అసలు సత్య మీద నీకు మొదటి నుంచి ద్వేషమే అన్నాడు. ఏం, సత్య మిమ్మల్ని ప్రేమించటం అబద్ధమా? ప్రేమిస్తోందని నిరూపించగలవా? తగిన ఆధారం ఎదురుగా ఉంచుకొని కూడా ఇంకా ఎందుకండి అబద్ధం చెప్తారు? తను మిమ్మల్ని వదిలి ఉండలేనని, మీతోనే లోకమని డైరీలో రాసుకున్న ప్రతి మాటలో మీ మీద ప్రేమను ఏ రకంగా వ్యక్తం చేసి రాసుకుందో నేను చూడలేదనుకున్నారా? కళ్ళెదురుగా ఉన్న సాక్ష్యాన్ని కాదనగలరా? ఆ అర్థం లేని అపోహలతో కాపురాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ స్థానం మరెవరో ఆక్రమిస్తారనే గాని భయం. సత్యకెప్పుడు ఆ దురాశ లేదు. ఉంటే ధైర్యంగా పెళ్లికి ముందే చెప్పేది. నా మాట నమ్ము, నీకెప్పుడు అన్యాయం చెయ్యను. చెయ్యాలన్న తలంపు కూడా నాలో లేదు. మరిక ముందు రాదు. చిన్నతనం వల్ల ఏదో తెలియక రాసుకుంది. నా మీద మనసు పడితే పడి ఉండవచ్చు, కానీ నాకు మాత్రం ఆ అభిప్రాయం ఎన్నడూ లేదు. ఇప్పుడు సత్యకి ప్రాణం మౌళి మాత్రమే. నిజంగా నాకు ఆ రోజే ఆ అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా సత్యను వదులుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? అయినా మీ స్వేచ్ఛా జీవితానికి అడ్డెవరున్నారు? ఆవిడ గారి మొగుడే దేశంలో లేడు. నేనున్నా లేనిదాన్నే మీ దృష్టిలో. లలిత గట్టిగా అరుస్తూ అన్నాడు. అదే, ఆ తప్పు మాటే వద్దని చెప్పేది. మీరు తప్పుడు పనులు చెయ్యగాలేంది నే తప్పుడు మాట అంటే తప్ప అంది నిర్లక్ష్యంగా చూస్తూ. నే తప్పు చేయటం నువ్వు కళ్ళతో చూసావా? చూశాను. ఆ రోజు బాబు పుట్టినరోజు నాడు గదిలో ఆవిడ గారు మీ గుండెల మీద ప్రేమగా ఒరిగిపోవటం, మీరు తన్మయత్వంలో మునిగిపోవటం నేను చూడలేదనుకున్నారా? నేను వచ్చేటప్పటికి స్పృహ తప్పినట్లుగా నటన, మీరు నన్ను మందలించటం. అంతమంది ఉండగా సత్య కూతురి బారసాల నాడు మీరిద్దరూ గదిలో కూర్చుని చెప్పుకునే ముచ్చట్లు, నవ్వుకునే నవ్వులు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మచ్చుకి ఆ రెండు చాలు. దుర్మార్గురాలా, నీ మనసులో ఇన్ని పాపపుట్ట ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే నేను నా పరిధిలో ఉండేవాడిని. అయ్యయ్యో పాపం, అంత మాట అనకండి. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకుందే ఉండగలరా అంది ఎకసక్కంగా. లలిత, నా సహనాన్ని పరీక్షించకు. ఎందుకు చింపావా డైరీని? ఆ పేజీలు ఎక్కడున్నాయి? మర్యాదగా తెచ్చి నాకివ్వు. నా దగ్గర లేవు. మరెక్కడున్నాయి? ఉండవలసిన చోటుకే పంపాను. ఎవరికి పంపావు? ఆతృతగా భయంగా అడిగాడు. ఎవరికా అంది చెప్తూ. మౌళి ఫారెన్ వెళ్తున్న విషయం తల్లితో భర్త చెప్పకటం విన్నప్పటి నుంచి లలిత మనసులో లేదు. తన భర్త ఏకంగా సత్య దగ్గరే కాపురం పెట్టేస్తాడన్న భయం ఆమెను మరింత పీడిస్తోంది. ఆ భయంతో పాటు క్రితం రోజు జరిగిన ఘర్షణకు అల్లకల్లోలంగా ఉందామె మనసు. ఏం చెయ్యటానికి తోచటం లేదు. సమయం గడవటమే కష్టంగా ఉంది. ఎలాగైనా సత్యకి తన భర్తను దూరం చేయగలగటమే తన సమస్యకి పరిష్కారం. ఒంటరిగా కూర్చున్న ఆమె మనసు ఆలోచనలతో మరింత వేడెక్కింది. ఆలోచనలను దారి మళ్లించటానికి లేని పనులు కల్పించుకొని చేసింది. చాలా రోజుల నుంచి సర్దుదామనుకున్న బీర్వా సంగతి గుర్తుకొచ్చింది. అస్తవ్యస్తంగా ఉన్న బట్టల్ని చూస్తూ విసుక్కుని వాటన్నింటినీ తీసి బెడ్ మీద కుప్పగా పడేసింది. బట్టలు తీస్తున్న లలిత దృష్టి అనుకోకుండా అట్టడుగున ఉన్న డైరీ మీద పడింది. ఒక మామూలు డైరీని అంత రహస్యంగా బీర్వా అడుగున దాచుకోవాల్సినంత అవసరం ఏముందా అనుకుంటూనే అప్రయత్నంగా పేజీలు తిప్పింది. ఎదురుగా సత్య ఫోటో, అడ్రస్ కనిపించగానే భగ్గుమందామె మనసు. అనుమానంతోనే చకచకా పేజీలు తిప్పింది. ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఉక్రోషం లావాలా ఆమె గుండెను మండిస్తోంది. సత్య విరహబాధను చదువుతుంటే వాళ్ళిద్దరిది ఎంత గాఢ ప్రేమో అర్థమైంది. పగబట్టిన పాములాగా బుసకొట్టింది. పగ, కోపం, కసి, విద్వేషం ఎలా తీర్చుకోవాలి? కోపోద్రేకంతో వివేకం నశించటం సహజమే. ఆమెలో ప్రతీకార వాంఛలాంటిది పరవళ్లు తొక్కింది. అసూయ విషంలా పనిచేస్తుందంటారు. అవసరం వస్తే ఎలాంటి పని చేయటానికైనా, ఎంతటి మారణహోమాన్ని జరిపించటానికైనా వెనకాడదంటారు. అదే జరిగింది లలిత విషయంలో. ఇప్పుడు ఏం చెయ్యాలా అన్న ఆమె ఆలోచనలకు ఒక రూపం ఏర్పడింది. అంతే. వెంటనే కాగితం, కలం అందుకుంది. ఆవేశంలో చేస్తున్న పని తప్పు అన్న విషయం మర్చిపోయింది. డాక్టర్ మౌళి గారికి, ఇన్నాళ్ళు మీ భార్య శీలవంతురాలని నమ్మి మోసపోయారు. పెళ్లి కాకముందే ఆవిడ మనసు, తనువు కూడా మీ మిత్రుడు రామకృష్ణకి అర్పించిందని తెలియచేయటానికి విచారిస్తున్నాను. మీరు లేని సమయంలో వారి ప్రేమాయణం నిరభ్యంతరంగా సాగుతుంది. మీరంటే ప్రేమ కనపరిచే మీ భార్య ప్రేమ ఒట్టి నటన మాత్రమే. స్నేహాన్ని మలినపరిచే మీ మిత్రుడు కూడా మీకు సరైన స్నేహితుడు కాదు. అతడు ప్రతిదినం మీ ఇంటికొచ్చేది మీకోసం మాత్రం కాదు, మీ భార్య కోసం. మీ భార్య తన మామయ్య మీద మమకారం చంపుకోలేకనే
అతని గుర్తుగా మీకు పుట్టిన కూతురికి అతని పేరు పెట్టుకుంది. అది మీరు గ్రహించగలరు. ఈ సంగతులు రుజువుపరిచే సాక్ష్యంగా మీ శ్రీమతి తన ప్రేమను మాటల్లో కాకుండా రాతల్లో పొందుపరుచుకుని గుండెల్లో పెట్టుకున్న డైరీ పేజీలు చదివితే మీకే అర్థం కాగలదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. మరోసారి ఆ ఉత్తరాన్ని చదువుకొని డైరీలోని ముఖ్యమైన పేజీలు చెంపింది. అవి తను రాసిన లెటర్తో పాటు కలిపి కవర్లో ఉంచి మౌలి అడ్రస్ రాసింది. ఆ లెటర్ పోస్ట్ చేశాక ఆమె గుండె భారం తీరినట్లు అనిపించింది. అమాయకంగా ఉండే సత్య తన కాపురం పాడు చేస్తోందన్న అపోహ ఆమెకు విపరీతమైన దుఃఖాన్ని కలిగించింది. గతంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా మనసులో మెదిలాయి. ఈ విషయాలన్నీ జయపిన్నికి చెప్తే ఆవిడ తన కూతుర్ని వెనకేసుకొచ్చి తనని నిందిస్తుంది. కానీ గారాల కూతుర్ని మాత్రం మందలించదు. ఈ పరిస్థితిలో తనను ఆదుకునే వాళ్ళెవ్వరూ లేరు. అందుకే తన మనసుకు నచ్చిన అభిప్రాయాన్ని అమలుపరిచింది. ఈ ఉత్తరం చూడగానే మౌలి నిర్మోహమాటంగా ఇవన్నీ రావద్దని చెప్తారు. ఇన్నాళ్ళు సాగిన ప్రేమ నాటకానికి తెరపడుతుంది. తనకి కావాల్సిందదే. చేసిన పని తప్పేమోనన్న భీతి ఓవైపు పీడిస్తుంటే తన కాపురం నిలబెట్టుకునేందుకు చేసిన పని ఎంతమాత్రం తప్పు కాదని మనసు సమర్థిస్తోంది. మరోవైపు అస్థిమితంగా ఉందామె మనసు. ఏ జంకు లేకుండా నిర్భయంగా భార్య చెప్పే మాటలు వింటున్న రామకృష్ణ శరీరంలోని రక్తమంతా మరిగిపోతున్నట్లు, మెదడు స్తంభించినట్లుగా ఉంది. ఎందుకు చేశావు? కటువుగా అన్నాడు. ఒళ్ళు తెలియని మైకంలో మీ కళ్ళేమో మూసుకుపోయాయి. కనీసం ఈ కాగితాలు చూస్తే అయినా మీ స్నేహితుడి కళ్ళు తెరుచుకొని భార్యని అదుపులో పెట్టుకుంటాడని, మీకు మీ మైత్రికి ఉద్వాసన చెప్తాడని, అప్పుడైనా కాపురం బాగుపడుతుందన్న ఆశతో అక్కడికి పోస్ట్ చేశాను అంది నిర్భయంగా. రాక్షసి, ఎంత పనిచేశావు! పచ్చని కాపురంలో చిచ్చు రేపావు. నీకేం తక్కువ చేశానని ఇలాంటి దారుణాన్ని కొడిగట్టావు? స్నేహామృత కలశంలో విషబిందువులు చిలకరించిన నీచురాలివి. నీలాంటి వాళ్ళు బ్రతకూడదు అంటూ భార్య గొంతు పట్టుకొని 2 చేతులతో గట్టిగా నొక్కేస్తున్నాడు. ఒళ్ళెరుగని కోపంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియటం లేదతనికి. బలవంతాన అతని నుంచి తప్పించుకొని నా కాపురంలో చిచ్చు పెట్టిన అది సుఖశాంతులతో ఉండటానికి వీల్లేదనే ఈ పని చేశాను. నేను అనుకున్నది సాధించాను అంది కసిగా. ఆ మాటలతో బ్రాన్పడిపోయాడు. ఎంత పనిచేసింది! ఆ ఉత్తరం మౌలికి అందే ఉంటుంది. ఆవేశంలో ఏదో అంటోంది అనుకున్నాడే కానీ తనేనాడు ఇలా జరుగుతుందని ఊహించలేదు. అలా ఒక్కసారి ఊహించినా అసలు ఆ డైరీని నామరూపాలు లేకుండా చేసేవాడు. ఒక్క పొరపాటు వల్ల ఎంత ఘోరం జరిగింది. ఇప్పుడు సత్యకేం చెప్పగలడు? మౌలి ఆ ఉత్తరాన్ని తప్పక చదివే ఉంటాడు. అందుకే ఆ రోజు స్టేషన్లో ముభావతను ప్రకటించాడు. జరగరానిది జరిగిపోయింది. తన అవివేకం వల్ల సత్య రాసుకున్న రాతలు ఆమె కాపురాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే తనేం చేయగలడు? ఏం చేసి ఈ నిప్పును చల్లార్చగలడు? ఆలోచనలతో బరువెక్కిన తలను పిచ్చెక్కినట్లుగా బాదుకున్నాడు. ముఖమంతా నీరసించి నిస్తేజంగా ఉన్న సత్యను చూడగానే కలుక్కుమంది అతని మనసు. తనను చూడగానే పాలిపోయిన వదనంలో కావాలని నవ్వు తెచ్చుకున్న విషయం గ్రహించలేకపోలేదతడు. సత్య, నీతో మాట్లాడాలి అన్నాడు గంభీరంగా. ఎప్పుడూ లేనిది ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు. నీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఏం జరిగింది అసలు? అనుకోని కొత్త విషయాలు జరుగుతున్నప్పుడు ఆశ్చర్యపడటంలో వింతేమీ లేదు. నీ మాటల తీరు చూస్తుంటే వింతగానే ఉంది. అసలు విషయం ఏమిటి? ఇక్కడ కాదు, మరి పైకి వెళ్దాం పదా. ఇద్దరూ పైకి వెళ్ళారు. ఇనపతీగల పందిరికి అల్లుకున్న నైట్ క్వీన్ ఆకుల్ని చింపిపోస్తున్నాడే తప్ప ఏం చెప్పటం లేదతడు. అతనికి వెనగ్గా ఉండటంతో సత్యకథని ముఖం కనిపించటం లేదు. మామయ్య మృదువుగా పిలిచింది. ఉలిక్కిపడ్డ అతను ముఖం ఇటు తిప్పాడు. అతని ముఖం చూసి నిర్ఘాంతపోయింది సత్య. రామకృష్ణ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. కృష్ణమామయ్య, సత్య గొంతులో ఆతృత ధ్వనించింది. అదేమిటి? నువ్వేడుస్తున్నావా? లేదు సత్య అంటనే కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడతను. ఎప్పుడూ చిలిపిగా తను నవ్వుతూ ఎదుటి వాళ్లను నవ్విస్తూ సరదాగా ఆటలు పట్టించే మనిషి కంటతడి పెడుతున్నాడంటే ఆ కన్నీరు తుడిచి ఓదార్చాలనిపించిందామెకు. ఏదో ఆప్యాయత అంతరంగం నుంచి ఉబ్బికి వచ్చింది. మౌలి నీకేమని లెటర్ రాశాడు అని అడిగాడు గొంతు బొంగురిపోతుంటే. ఈసారి ఉలిక్కి పడటం సత్యవంతైంది. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? అయినా ఏమని రాస్తారు? చెప్పానుగా అంది గొంతు వణుకుతుంటే. ఎంత మామూలుగా మాట్లాడుతున్నా ఆమె గొంతులోని జీర ఆమె పడే వేదనకు సాక్ష్యంగా మిగిలిపోయింది. కాదు, నువ్వు అబద్ధం చెప్పావని నేను ఆ రోజే గ్రహించాను. మౌలి లెటర్ కోసం ఎంతో టెన్షన్తోనో ఎదురు చూసిన నువ్వు అతడి నుంచి ఉత్తరం వచ్చాక కూడా నిర్లిప్తంగా ఉండటం నేను గమనించలేదనుకోకు. ప్లీజ్ దాచకుండా ఏం రాశాడో చెప్పు ఆతృతగా అడిగాడు. అసలు నీకెందుకు అనుమానం ఏర్పడింది అంది తిరుగు ప్రశ్న వేస్తూ.
వివరాలు తర్వాత, ముందు ఏం రాశాడో చెప్పు. అతనలా నిగ్గదీసి అడుగుతుంటే ఎదురు చెప్పలేక వెళ్ళి లెటర్ తెచ్చి అతని చేతికిచ్చింది. ఉత్తరం చదివిన రామకృష్ణ ఇంకా దాచి లాభం లేదనుకున్నాడు. సత్య, నన్ను క్షమించు. మౌళి దగ్గర నుంచి ఇటువంటి ఉత్తరం రావటానికి నేనే కారణమని చెప్పటానికి సిగ్గుపడుతున్నాను అన్నాడు తలదించుకొని. నువ్వేం చేశావు అన్నట్లుగా చూసింది సత్య. సత్య డైరీ తన దగ్గర చేరటం, ఆమెను మౌళితో పెళ్లికి ఒప్పించటం, లలిత ప్రవర్తన, ఆమె అనుమానం, డైరీ పేజీలు మౌళికి పంపటం అన్నీ చెప్పేశాడు. ఆ విషయాలన్నీ వింటున్న సత్యకు తల గిర్రున తిరిగినట్లయింది. నా డైరీ నీ దగ్గరికి ఎలా చేరింది అని అడిగింది హీన స్వరంతో. ఎలా చేరింది చెప్పి కావాలని మాత్రం తీయలేదన్నాడు. అతను చెప్పే మాటలు వింటుంటే రెట్టింపు వేగంతో కొట్టుకున్నాయి ఆమె గుండెలు. ఊపిరి బిగబట్టుకుని, డైరీ నువ్వు చదివావా అంది పాలిపోయిన వదనంతో. పరాయి వాళ్ళ డైరీ చదవటం సంస్కారం కాదని తెలుసు, కానీ నా పేరు చూసి కుతూహలంగా చూశాను. అలా మొత్తం చదివాక నాకు విషయం అర్థమైంది. తెలుసో తెలియకో నా గురించి రాసుకున్నావు, ఆశలు పెట్టుకున్నావు. కానీ రాసుకున్నట్లుగానే చేతల్లో రుజువు చేస్తావేమోనన్న భయంతోనే నీకు నచ్చచెప్పి పెళ్లికి అంగీకరించేటట్లు చేశాను. మీ ఇద్దరి అన్యోన్యతకు ఎంతగానో ఆనందించాను. కడివెడు పాలల్లో విషబిందువులాగా లలిత చిందించిన హాలాహలం అమృత హృదయుడైన మౌళి మనసును తాకిందని, దాని ప్రభావమే ఈ ఉత్తరమని రుజువైంది అన్నాడు భారంగా. సత్యకి విపరీతంగా ఏడుపు ముంచుకొచ్చింది. పోయిందనుకున్న డైరీ మామయ్య దగ్గరకు చేరటం, తనకు మామయ్యకు మధ్యనున్న చనువును లలితక్క వేరేగా ఊహించుకొని ఆ కాగితాలు మౌళికి పంపటం, నిజానికి పెళ్లి కాకముందు కృష్ణమామయ్య అంటే చెప్పలేని పిచ్చి ప్రేమ, అనురాగం ఉన్న మౌళితో పెళ్ళైన మరుక్షణం నుంచి ఆ ప్రేమ అభిమానంగా మారిపోయింది. కానీ ఆ మాట నమ్మేదెవరు? మన గురించి లలితక్కకి ఇలాంటి దురభిప్రాయం ఉందని నాకు మొదటే ఎందుకు చెప్పలేదు అంది ఏడుపు తన్నుకొస్తుంటే. లలితలో ఏదో అనుమానం ప్రవేశించి తన చేతలా అనిపిస్తోంది ఈ మాటలన్నీ అనుకున్నానే, కానీ ఆ మాటలన్నీ ఏ ముఖం పెట్టుకుని చెప్పగలను, ఎలా చెప్పగలను? ఆ అనుమానమే ఇంతటి అనర్థానికి హేతు అవుతుంది అనుకుంటే ఆ డైరీ అప్పుడే అంతం చేసేవాణ్ణి. నీ కాపురం పతనం అవటానికి నేనే కారణం. నన్ను క్షమించు సత్య. ఆమె కాళ్ల దగ్గర తలవాల్చి కన్నీటితో పశ్చాత్తాపం వెలిబుచ్చాడు రామకృష్ణ. ఏమిటిది? లే అంది తొట్టుపాటుగా. పెళ్లి కాకముందు నీ మీద నా మనసులో దాచుకున్న ప్రేమంతా డైరీలో చిత్రీకరించుకున్నాను. ఎవ్వరితో చెప్పుకోలేని విషయాలు, ఎవరి ఎదుట వెల్లడి చేయలేని బాధను డైరీలో రాసుకున్నాను. నీతో అనుభవించని ఊహల్ని మధురంగా వర్ణించుకున్నాను. ఎంతో ప్రియంగా రాసుకున్న ఆ రాతలే ఈనాడు నా జీవితాన్ని కాటేసే కాలనాగులు అవుతాయనుకోలేదు. ఇందులో ఒకరు చేసిందేముంది? స్వయంకృతాపరాధం అంది విషాదంగా. వీల్లేదు, నీ కాపురం విచ్ఛిన్నమవటానికి వీల్లేదు. నేను ఆ మాటనే భరించలేను. అన్నీ వివరంగా మౌళికి లెటర్ రాస్తాను. మన ఇద్దరి మధ్య ఏ కళంకం లేదని రుజువు చేస్తాను అన్నాడు ఆవేశంగా. పిచ్చి మామయ్య, నీ పెళ్ళైన కొత్తల్లో నేను మాట అన్నాను, గుర్తుందా? పెళ్ళైన ఆడదానికి తన భర్త ప్రేమంతా తనకే దక్కించుకోవాలని తహతహలాడుతూ ఉంటుంది. అలాగే మగవాడు కూడా. నిజంగా మౌళి నన్నెంతో ఇష్టపడ్డాడు. కానీ తనంతగా ప్రేమించే భార్య మనసు నిండా పరాయి వ్యక్తి రూపం నిండి ఉందని తెలిస్తే అది భరించటం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా నేను ఒకనాడు పడ్డదే. కానీ నా బాధ ఒక్కటే, మౌళి ఎదురుగా నన్నొక్కసారి అడిగితే అది నా మనసుకు కొంత శాంతినిచ్చేది. ఈ నరకయాతన పగవాళ్లకు కూడా వద్దు. ఒకనాడు కోరుకున్న మనసు దగ్గరవ్వాలని ఆశపడ్డాను. కానీ ఈనాడు దగ్గరైన మనసుని దూరం చేసుకున్న అభాగ్యురాల్ని. జరిగిందైతే గుర్తు కోసం, జరగనివైతే ఊహామాత్రంగా మిగిల్చుకోవటం కోసం డైరీ రాసుకోవటం తప్పా మామయ్య? అది తప్పైతే నీ గురించి నేనలా రాసుకోవటం తప్పంటావా అని దీనంగా అడుగుతున్న సత్యచూపులు గుండెల్ని పిండినట్లుగా అయినాయి. ఆ క్షణంలో సత్య అంటే అంతులేని అపేక్ష ముంచుకొచ్చింది. లేదమ్మా సత్య, నువ్వు చేసిన పని ఎంతమాత్రం తప్పు కాదు. ప్రేమించే హక్కుని ఎవ్వరూ కాదనలేరు. కానీ మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో పుట్టిన ఆడదాని జీవితం పుట్టింది మొదలు గిట్టే వరకు పవిత్రంగానే ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మిగిలేది ఎడబాటే. అది పురాణాల్లో వాళ్ళకు కూడా తప్పలేదు. మౌళి ఎంతో ఉత్తముడు. నిజానికి నా మీద నీకు అభిప్రాయం పెళ్లి కాక ముందుది, కానీ పెళ్ళైన తర్వాతది కాదుగా. అటువంటప్పుడు నువ్వు చేసింది తప్పెలా అవుతుంది? అది తప్పు కానే కాదు అన్నాడు స్థిరంగా. సత్య, నువ్వు నాకో మాట ఇవ్వాలి. ఏమిటది? నువ్వు ఏ అఘాయిత్యం చేయకూడదు. ఈ సమస్య పరిష్కారం నాకొదిలి నిశ్చింతగా ఉండు. అసలు మౌళి ఆ ఉత్తరమే రాయలేదనుకో. తప్పటడుగు వేసే పిల్లలు పడి ఏడుస్తుంటే దెబ్బ తగిలింది నీకు కాదు,
నేలకి అని మనం మభ్యపెడితే పాపం వాళ్ళు అదే నిజమని నవ్వుతారు. కానీ ఆ పసితనం నా మనసుకి వయసుకి కూడా లేదు. జరిగింది తేలిగ్గా మర్చిపోవటానికి. సమాధానం దొరకని రామకృష్ణ మౌనం వహించాడు. ప్రపంచంలో అన్ని వ్యాధుల్లో కన్నా అనుమాన వ్యాధి ఎంత భయంకరమైందో, దాని తాకిడికి గురైన మనిషిని ఎలా దహించి వేస్తుందో తెలిసిన సత్య రోజురోజుకు మనసులో నలిగిపోసాగింది. ఇక్కడ తానెంత ఏడ్చినా, తిండి నిద్ర మానినా ఈ సంగతులేవి మౌళికి తెలియవని తన మీద జాలెం పడ్డడని గ్రహించిన సత్య తన భావి జీవితాన్ని ఎలా గడపాలా అన్న ఆలోచనతో ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. అదే ఎంఏ పూర్తి చేయాలనుకుంది. జరిగిన విషయం గుట్టుగా ఉంచమని కోరింది రామకృష్ణని. దృష్టి చదువు మీద ఎంత కేంద్రీకరించాలని చూసినా ఆమె తరం కావటం లేదు. ఆ పరిసరాలు ఏకాగ్రతను కుదరనివ్వటం లేదు. పుస్తకం చేత పట్టుకుంటే చాలు మౌళి ఆలోచనలు. ఆ రోజు అమరావతిలో ఇసుక తిన్నెల మధ్య తన ఒడిలో తలపెట్టి పడుకున్న అతడు, సత్య నా మనసుకి బాధ కలిగించే విషయం విన్నా, మనసుకు నచ్చని పని జరిగినా ఎదుటివారిని నేనేమీ అనను. నాలో నేనే మదన పడతాను. అంతేకాని తెలివి తక్కువగా నలుగురిలో గొడవ చేసి తప్పొప్పులను నిర్దోషిత్వాలను నిర్ణయించే అవకాశం పరాయి వాళ్ళకివ్వను. అది నా బలహీనతను మరేదైనాను అన్న మాటలే అనుక్షణం ఆమె చెవిలో ప్రతిధ్వనించసాగాయి. తనెంతో నిజాయితీగా తన మనసులోని భావాన్ని చెప్పేశారు. కానీ తమ పెళ్లికి ముందు కృష్ణమావయ్యని ప్రేమించినట్లు, ఆ ప్రేమ విఫలమైనట్లు చెప్పలేదే అని ఆయన కోపమా? ఎలా చెప్తుందా విషయాన్ని? తన గుండెల్లో గుట్టుగా దాచుకున్న నిజాల్ని మాటల్లో చెప్పలేకపోయినా తను రాసుకున్న రాతలు వెల్లడి చేశాయి. ఇంత అశాంతికి అందరినీ గురి చేసిన లలితక్కని తలుచుకుంటే చాలు కోపం, జాలి కూడా కలుగుతున్నాయి ఆమెకు. ప్రశాంతత లోపించిన ఆ పరిసరాల్లో ఉండటం అనివార్యమనిపించింది. ఆ ఇంటి నుంచి షిఫ్ట్ అవుదామనుకుంటున్నాను అన్న సత్యమాటను విని నివ్వెరపోయాడు రామకృష్ణ. ఎందుకని? మళ్ళీ ఏదైనా లెటర్ వచ్చిందా? లేదు. మరి నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అందుకే సత్యాసదన్కి వెళ్ళాలనుకుంటున్నాను. నీ నిర్ణయం తప్పేమో అనిపిస్తోంది నాకు. నిర్ణయాలు తీసుకోవటంలో ఒకసారి తప్పటడుగు వేస్తాం, కానీ అన్నిసార్లు అలా జరగదు. నీకంతగా ప్రశాంతత కావాలంటే కొన్నాళ్ళు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చుగా. మనం ఎక్కడికి వెళ్ళినా మన మనసు మాత్రం ఎక్కడుండాలో అక్కడే ఉంటుంది. తెలిసి కూడా నేను ఆ పని చేస్తున్నానిప్పుడు. రెట్టించడం ఇష్టం లేని అతడు మౌనం వహించాడు. తను కోరుకున్నట్లుగానే సత్యాసదన్కు మారిపోయిందామె. ఆమె కోరిక మీద ఫర్నిచర్నంతా ఓ రూమ్లో ఉంచి ఆఫీసు వాళ్ళకి రెంట్కిచ్చి ఆ మొత్తాన్ని బ్యాంక్లో క్రెడిట్ అయ్యేలా ఏర్పాటు చేశాడు. పరిసరాల మార్పుతో సత్య మనసు ప్రశాంతంగా ఉంది. పరీక్ష రాసి ఎలా అయినా జాబ్ సంపాదించాలన్న తపనతో చదువు మొదలుపెట్టింది. మౌళి వచ్చాకే జరగవలసింది జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నాడు రామకృష్ణ. ఆ రోజు అతను వచ్చేసరికి నీతో ఓ మాట చెప్తాను, ఏమనుకోకూడదు. ఏమిటది? నిజమైన అబద్ధమైన మన విషయంలో ఆయనకు అనుమానం ఏర్పడింది. మా మధ్య ఏర్పడ్డ కలితలు ఎప్పటికి తీరేవో తెలియవు. నా వల్ల నీ కాపురం కూడా పాడవటం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు కొన్నాళ్ల పాటు అంది. ఎలా చెప్పాలో తెలియక గొంతు రుద్ధమవుతుంటే. కొన్నాళ్ల పాటు రావటం మానేయమంటావు అంతేగా. ఇప్పుడు నేను రావటం మానేసినంత మాత్రాన నీ మీద పడ్డ నింద తొలగిపోతుందటావా? సత్యేం మాట్లాడలేదు. తన కాపురం కూలదోసిన లలిత మీద కించిత్ కూడా కోపం లేకపోగా ఆమె సుఖాన్ని కోరుతోందంటే నిజంగా సత్యది ఎంత గొప్ప మనసు. కానీ ఆ మనిషిని అపార్థం చేసుకుని లేనిపోని కళంకాన్ని ఆపాదించిన మూర్ఖురాలు లలిత. రామకృష్ణన్ రావద్దనైతే చెప్పింది, కానీ అతను ఒక్కరోజు రాకపోయేసరికి ఏదో పోగొట్టుకున్న దానిలా పిచ్చెక్కినట్లు అనిపించింది సత్యకు. ఆలోచనల్ని దూరంగా నెట్టడానికి పుస్తకం పట్టుకుని కూర్చున్నా ఏ చిన్న చప్పుడైనా చాలు వస్తున్నాడన్న భ్రమతో చూడసాగింది. మనసంతా వ్యాకులత. తన మాట అనకుండా ఉన్నా బాగుండేది అనుకుంది. 2 రోజుల అంతరం వచ్చిన రామకృష్ణ, నువ్వు రావద్దని చెప్పినంత మాత్రాన నేను మానయ్యను తెలుసా? నీ గురించి మీ అమ్మకి మౌళికి కూడా మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవటం నా విధి. అతని అనురాగవాహినికి ఆమె మనసు చలించిపోయింది. భవిష్యత్తును గురించిన ఆలోచనతో చదువు మీద దృష్టి కేంద్రీకరిస్తోంది సత్య. మానసిక వేదనతో నలిగిపోతున్న రామకృష్ణ మనశ్శాంతి కోసం మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. సత్య జీవితం పతనమవటానికి తనే కారకుణ్ణి అనుకుంటే అది అతని మనసుని కాల్చేస్తుందా బాధ. ఆఫీస్ అవ్వగానే సరాసరి అతని కాళ్ళు బార్ వైపు పయనిస్తున్నాయి. ఏ రాత్రికో మత్తు దిగాక ఇంటికి చేరుతున్నాడు. లలిత ఏమడిగినా మౌనమే జవాబుగా వస్తోంది. కొత్తల్లో అలా వచ్చినా రాను రాను తాగి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. భర్తలో ఏర్పడ్డ మార్పు చూసి లలిత గుండె ఆగినట్లయింది. తను కోరుకుంది ఒకటి, జరిగింది మరొకటి. మొదట్లో ఈ విషయాలేవీ తెలియని వైదేహికి
ఒక్కసారిగా తమ్ముడి ప్రవర్తన, కూతురి అభియోగం తెలియటంతో విస్తుపోయింది. దగ్గరకు వెళ్తే చాలు మండిపోతున్నాడు రామకృష్ణ. అహర్నిశలు అతని మనశ్శాంతికి తాగుడే దివ్య ఔషధంగా ఉంది. ఈ పరిస్థితికి అంతటికీ కారకురాలైన సత్య మీద ఆమె కోపం రెట్టింపైంది. భర్తను ఈ వ్యసనం నుండి ఎలా దూరం చేయాలా అన్నదే ఆమె ప్రస్తుత ఆలోచన. 10 రోజుల నుంచి రామకృష్ణ రావటం లేదు. ఏమైంది సత్యకు తెలియలేదు. ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుంటే లీవ్ పెట్టాడని తెలిసింది. ఆందోళన మొదలైంది ఆమె మనసులో. ఏమై ఉంటుందా అన్న ఆలోచనతో ఎందుకో ఇంటికి వెళ్ళాలంటే మనస్కరించలేదు. తన మీద లలిత మనసులో అభిప్రాయం తెలుసుకున్న సత్యకు ఆ ఇంటికి వెళ్ళాలంటే తప్పు చేసిన దానిలా అనిపించింది. కానీ తనే తప్పు చేయనప్పుడు భయపడటం అనవసరమని అంతరాత్మ ఘోషించింది. ధైర్యంగా అతనింటికి బయలుదేరిన సత్యకు దారిలో జనం గుంపులుగా ఉండటంతో ఆటో ఆగిపోయింది. వెళ్లే దారి లేక ఏమైంది అని అడిగింది డ్రైవర్ని. ఎవరో తాగుబోతూ పడిపోయాడు. మందు ఎక్కువై చూడటానికి దర్జాగా ఉన్నాడు. పైగా మోటార్ బండి ఏమో ఎగిరిపడ్డాడు అన్నాడతను. ఎప్పుడు అలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వని సత్య ఎందుకో తను కూడా దిగి ఆ గుంపు దగ్గరకు వెళ్ళి చూసింది. అచేతనంగా పడి ఉన్న రామకృష్ణను చూడగానే నిర్ఘాంతపోయింది. ఎవరో పోలీసులకి ఫోన్ చేద్దామంటున్నారు. ఆ మాట చెవినపడ్డ సత్య ఆటో డ్రైవర్ని పిలిచి రామకృష్ణని ఆటోలో చేర్చింది. అతనే పక్కనున్న మెకానిక్ షాప్లో బండి విషయం కూడా చెప్పాడు. అందరూ వింతగా చూస్తున్నారు. ఆటో కదిలింది. అపస్మారక స్థితిలో దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో ఉన్న రామకృష్ణ చూసి గొల్లుమంది వైదేహి. తను కూడా ఏడుస్తూనే మనసులో ఇన్నాళ్ళు ఉన్న వేదనను, అసహ్యాన్ని తిట్ల ద్వారా వెలిబుచ్చింది లలిత. కానీ అవేం పట్టించుకొని సత్య మాత్రం అతనికి తగిలిన గాయాలను క్లీన్ చేసి ప్లాస్టర్స్ వేసింది. అతడున్న పరిస్థితికి నిజంగా బలమైన గాయాలు తగిలితే ఇంకేమన్నా ఉందా అనుకుంది. అనవలసిన మాటలన్నీ అన్న లలిత ఆయాసంతో ఆగిపోయింది. పూర్తయినాయా, ఇంకా మిగిలిన్నాయా అంది ప్రశాంతంగా. నీ వల్లే ఆయనట్లా తయారయ్యారు అంది ఏడుస్తూనే. ఒళ్ళు తెలియకుండా తాగి రోడ్ల మీద పడిపోమ్మని నే చెప్పలేదే. ఇప్పటి వరకు చేసింది చాలు. పరాయి మగవాడితో పరిచయం పెంచుకుని సాటి ఆడదానికి అన్యాయం చేయటం నీకు సిగ్గనిపించలేదు? తీవ్రంగా అడిగింది. ఆ మాటలు సత్యగుండలికి సూటిగా తగిలాయి. బాధతో విలువిల్లాడింది ఆమె మనసు. లలిత, మరొక్క మాటన్నా సహించేది లేదు తెలుసా? నేను నీకు అన్యాయం చేశానా? ఏం చేశాను? ఎప్పుడు చేశాను? ఈ క్షణంలో మామయ్యను తీసుకుని నీకు దూరంగా పోగలను. నా దగ్గరే పడేసి ఉంచుకునే శక్తి నాకుంది. నిజంగా నేను ఆ పని చేస్తే నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు, ఏడవటం తప్పించి. అతను నీకే కాదు నాకు మామయ్యనన్న విషయం గుర్తుంచుకో. నీ గురించి నాకెప్పుడూ అసూయలేదు. అసలు ఆ పదానికి అర్థం నీ వల్లే తెలిసింది. నాకు నువ్వెవరు? పరాయిదానివా? మామయ్య నిన్ను పెళ్లి చేసుకుంటాడని తెలియక నేను అతని మీద ఆశలు పెంచుకున్న మాట నిజమే. అతడు నాకు దక్కలేదన్న బాధతో డైరీలో ఆ బాధను వ్యక్తం చేసుకున్నాను. ఆ వయసుకి ఆవేశం తప్ప అనుభవం లేదు. మౌళితో నా పెళ్లి కుదిరినప్పటి నుంచి నా మనసులో స్థానం అతనికే. చిన్నతనం నుంచి ఒకే దగ్గర కలిసి పెరగటం వల్ల చనువుగా ఉన్నాం తప్ప ఆ చనువుని నువ్వు వేరేగా ఊహించుకుని లేనిపోని రాద్ధాంతం చేసి అందరి మనసులు కలుషితం చేశావు. తన ఇంటి పరిస్థితులన్నీ వివరిస్తూ లలిత రాసిన ఉత్తరం అందుకున్న జయలక్ష్మి, ప్రభాకరం హుటాహుటిన వచ్చారు. అదే సమయానికి రామకృష్ణకు తెలివొచ్చింది. సత్యనే మాటలన్నీ విన్నాడు. సత్య, నువ్వనే మాటలు మనుషులకైతే అర్థమవుతాయి, అనవసరంగా కంఠశోష ఎందుకు అన్నాడు. అది సరే, కానీ నువ్వేమిటిలా తయారయ్యావు అంది కోపంగా. మనసు పడే బాధను మర్చిపోవటానికి. బాధపడే వాళ్ళందరూ ఇలాగే తయారవుతున్నారా? ఒకళ్ళ విషయం నాకు అనవసరం. నా బాధ ఈ విధంగా మర్చిపోగలుగుతున్నాను అంటే నా గురించిన బాధ నాకన్నా నీకే ఎక్కువ అన్నమాట. నీకన్నా నేను రెట్టింపు బాధలో ఉన్నాను. మరి నేను మీలాగా తాగానా అంది. నీకు ఈ పరిస్థితిని కల్పించిన వాడిని నేను అనుకుంటే నా మనసు దహించుకుపోతోంది. నాకెవ్వరి సానుభూతి అక్కర్లేదు. నా గురించి ఎవరూ బాధపడనక్కర్లేదు. మళ్ళీ నిన్ను ఈ పరిస్థితిలో చూడటం తటస్థపడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇప్పటి వరకు లలితక్క పడ్డ బాధ చాలు. ఇక ముందు కూడా ఆమెను బాధకు గురి చేయవద్దని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నా మాట విను. అంతకన్నా నాకు కావాల్సింది ఏదీ లేదు. తను చెప్పవలసిన మాటలు చెప్పి వేగంగా వెళ్ళిపోయింది. సత్య తల్లివైపు చూడనన్నా చూడకుండా, ఏమిట్రా కృష్ణ, నాకంతా అయోమయంగా ఉంది అంది జయలక్ష్మి ఆందోళనగా. సత్య పెళ్లి ముందు నుంచి జరిగినవన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు రామకృష్ణ. అన్నీ విన్న భార్యాభర్తలిద్దరూ తెల్లబోయారు. లలిత, నువ్వు చేసిన పనేమన్నా బాగుందా? సత్య గురించి నీకు తెలియదు. నిజంగా నీ కాపురం పాడవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా కూతురు అలాంటి పని చేస్తే దాన్ని చంపి నేను చచ్చేదాన్ని. సత్య కన్నా తండ్రి లేని పిల్లవని ఎంతో ప్రాణంగా చూసుకున్నాను.
నా కూతురితో సమానంగా చూసుకున్నందుకు చక్కని గుణపాఠం చెప్పావు. చనువుగా ఉన్నంత మాత్రాన అపార్థం చేసుకోవటమేనా? పెద్దవాళ్ళం మేమున్నాంగా, మాతో చెప్పొచ్చుగా. నువ్వు పరాయి దానివని నేనేనాడు అనుకోలేదు. కానీ నువ్వు ఆ తేడా బాగా చూపించావు. పెళ్లి కూతురు కాబట్టి అలా అనగలిగావు. అదే నీ సొంత చెల్లైతే అలా అనేదానివా అని నిలదీసి అడుగుతున్న పినతల్లికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు లలితకు. నిజం తెలుసుకున్న వైదేహి కూతురు చేసిన తప్పుకి సిగ్గుపడుతూ చెల్లెలికి క్షమార్పణలు చెప్పుకొని తన వాటా మందరింపులు కూడా అంది కూతుర్ని. నేను ఎంతగా చెప్పినా వినిపించుకుంటేనా అక్క? కావాలని చేసుకున్న నేను లలితకెందుకు అన్యాయం చేస్తాను చెప్పు అన్నాడు రామకృష్ణ. నలుగురు అంటున్న మాటలు వింటుంటే అనుమాన పొరలతో మూసుకుపోయిన లలిత కళ్ళు మెల్లగా విడివడసాగాయి. కూతురి కాపురం గురించి తెలిసిన చేదు నిజం మింగుడు పడక గుండెల్లో తిష్టవేసి బాధ పెట్టడంతో ప్రభాకరం చేష్టలుడిగిన వ్యక్తిలా ఉండిపోయాడు. అప్పటికప్పుడు ఇద్దరూ సత్యాసదన్కు వచ్చేశారు. ఒక్కసారిగా కూతుర్ని చుట్టి బావురు మంది జయలక్ష్మి. ఏం జరిగిందమ్మా, ఇంతగా బాధపడతావు అని తనే తల్లిని ఓదార్చింది సత్య. కాపురం విషయంలో గుట్టుగా ఉండాలన్నది నీ అభిప్రాయం అయితే కావచ్చు, కానీ అది అమ్మా నాన్నల దగ్గర కూడా కాకూడదమ్మా అన్న తండ్రి మాట వింటుంటే సత్యకంట నీరు గిర్రును తిరిగింది. డాడీ అంటూ ఆయన చేతుల్లో ఒదిగి బావురు మంది. ఊర్కో తల్లి అన్నాడు ఆయన ఓదార్పుగా. ఆ పరిస్థితుల్లో కూతుర్ని ఒంటరిగా వదిలి ఉండలేని ప్రభాకరం విజయవాడలోని ఇల్లు అద్దెకిచ్చి కాపురం హైదరాబాద్ మార్చేశాడు. సత్యని గురించిన దిగులుతోనే ఆయన ప్రాక్టీస్కి కూడా దూరమయ్యాడు. అమ్మమ్మల గారాబంతో తాతయ్య శిక్షణలో కాంతి రోజురోజుకి పెరగసాగింది. నిశ్చింతగా తన దృష్టిని చదువు మీద మళ్లించిన సత్య పరీక్షలు పూర్తయినాయి అనిపించింది. ముద్దులు మూటగట్టే మాటలతో బొద్దుగా ఉన్న కాంతే ప్రాణం సత్యకు. ఒకసారి తల్లి ఆల్బం చూపిస్తూ మౌళి గురించి కూతురితో మీ నాన్న అని చెప్పటం ఆమె కళ్ళబడి తల్లిని ఘాటుగా మందలించింది. మరెప్పుడు ఆ ప్రసక్తి తేవద్దని. మర్నాడే అతని ఫోటోలన్నీ తీసేసింది. ఏం చేసిందో ఆమె మనసుకే తెలుసు. మౌళి వెళ్ళి 5 సంవత్సరాలు పూర్తయిందనటానికి గుర్తుగా కాంతికి 5వ సంవత్సరం వెళ్ళింది. కూతుర్ని పబ్లిక్ స్కూల్లో చేర్పించింది. ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న సత్య చాలా మారిపోయింది. పైకి ఎంతో బింకంగా ఉన్న లోపల ప్రదక్షిణం కృంగి కృషించిపోతూ ఎన్నో నిద్రపట్టని రాత్రిళ్ళు ఆలోచనల భారంతో కన్నీళ్లతో గడిపిన ఆమె కళ్లకు కొత్తగా జోడు అమిరింది. వాలుజడలోంచి జారుముడిలోకి, సిల్కు చీరల్లోంచి నేత చీరల్లోకి జారిపోయిందామె. రోజురోజుకి విరాగినిలా మారిపోతున్న కూతుర్ని చూసి ఏమిటమ్మా సత్య, వయసు మీరిన దానిలా ఆ ముడేమిటి, ఆ చీరలేమిటి, నీ పద్ధతి నాకేం నచ్చటం లేదు అంది బాధగా జయలక్ష్మి. కాలేజీలో కంపల్సరీగా ముడి వేసుకునే రావాలమ్మా. రోజు బస్సులో వెళ్ళి రావటం ఆ సిల్కు చీరల కన్నా ఇవే హాయిగా ఉన్నాయి. మరేం మాట్లాడలేకపోవటం చూసి మర్నాడే మరో డజను వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి చీరలు తెచ్చుకుంది. నేత చీరలతో జారుముడి కళ్ళజోడుతూ ఉన్న కూతురి రూపం చూస్తున్న ఆ తల్లి మనసు తరుక్కుపోతోంది. కాలేజీలో స్టూడెంట్స్కి పాఠాలు, ఇంటి దగ్గర కాంతి పని. రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి. రామకృష్ణ ఇప్పుడు తప్పనిసరిగా భార్యతో వస్తున్నాడు. గతంలో సత్య విషయంలో చేసిన తప్పుకి తనను తానుగా వచ్చి ప్రత్యేకంగా సత్యకు క్షమార్పణలు చెప్పుకొని బంధుత్వాలను తెంపే కుక్కమూతి పిందెగా భావించవద్దని వేడుకుంది లలిత. మౌలి అడ్రస్ తెలుసుకోవటానికి రామకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అతను ఇంకా అక్కడే ఉన్నాడో, ఇండియా తిరిగొచ్చాడో అన్నది తేలని సమస్యగా ఉందతనికి. లలిత ద్వారానే అంతా చెప్పించి అతని మనసులోని మలినాన్ని తొలగించాలన్నది అతని ఆరాటం. తాను మొదలు తప్పించిన మొక్కను తిరిగి తన చేత్తోనే నాటాలన్నది లలిత తాపత్రయం. ఏమండి, మౌళిని గురించిన సమాచారం ఏమైనా తెలిసిందా అని అడిగేది భర్తను. ఏం చెప్పవలసిన వివరాలేమైనా మిగిలిపోయాయా? చచ్చిన పామును ఇంకా చంపకండి. ఈర్ష్య, అసూయలకు తావైన ఆడబుద్ధిలో తప్పు పనిచేశాను. కానీ నిశ్చితంగా ఆలోచించి ఆత్మవిమర్శ చేసుకుంటే నేను చేసింది పొరపాటే అని తెలిసొచ్చింది. మానసికంగా నేను పడే సంక్షోభం మీకు తెలియదు. నువ్వీనాడు పశ్చాత్తాపడినంత మాత్రాన పాడైపోయిన సత్యకాపురం బాగుపడుతుందా? మౌళి మనసులోని అనుమానం పోతుందా? ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసేది ఆవేశంతో కాదు, ఆలోచనతో. నిజమే, లేనిపోని అనుమానాలతో ఓ నిండు కాపురం పాడు చేశాను. అది కుదుటపరచడం తన వల్ల అయ్యే పనేనా అని అనుకుంటోంది లలిత. ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళిన రామకృష్ణకు సెంట్రల్ స్టేషన్ దగ్గర ఎదురుపడ్డ మౌళిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆవేదనతో అతని గొంతు పూడుకుపోయింది. సంతోషంతో కళ్ళు వెలిగిపోయాయి. మౌళి, నువ్విక్కడ ఎప్పుడు తిరిగి వచ్చావు? ఎలా ఉన్నావు అని ప్రశ్నలు కురిపిస్తున్న అతనికి
సమాధానంగా టాక్సీని పిలిచాడు మౌళి. ఇద్దరూ ఇల్లు చేరారు. అంతా క్షేమమేనా? ముభావంగా అడిగాడు మౌళి. నువ్వు అడగవలసింది మా క్షేమం కాదురా. నీకోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నా నీ భార్యను గురించి, నీ బిడ్డను గురించి. ఒక్క మాట అడగవేం? ఎంతో సంస్కారవంతుడవైన నువ్విలా చేస్తావని నేనేనాడు అనుకోలేదురా. నా మీద, సత్య మీద ఆ మాత్రం నమ్మకం లేదట్రా? సత్యకి ఏ లోటు రానియవనే నీకిచ్చి చేశాను. మిత్రుడికి ద్రోహం చేసే నీచబుద్ధి నాలో లేదురా. నన్ను నమ్ము కృష్ణ. నా జీవన సర్వస్వం సత్యనే నమ్మాను కాబట్టే ఇంతవరకు బ్రతికున్నాను. ఇప్పటి వరకు కూడా నేను ఆమెను ప్రేమించడం లేదని చెప్పలేను కానీ అన్నాడు బాధగా కణతలు రాసుకుంటూ. నువ్వు ఆ కాగితాల్లో చూసిన విషయాలన్నీ నిజం కావు. నాతో ఒక్కసారి వచ్చావంటే నిజాలు నీకే తెలుస్తాయి. సత్య మనసులో ముద్రించుకుపోయింది నీ రూపమే. ప్లీజ్ నా మనసులోని బాధను అర్థం చేసుకో. దెబ్బతిన్న మనసులోని గాయం పూర్తిగా మానుపట్టాక నేనుగానే సత్య దగ్గరికి వస్తాను. కానీ ఆ గాయం ఎప్పటికి మానుతుందో నాకే తెలియదు. అందాక ఈ ఎడబాటు తప్పదు. దయచేసి నేను రాలేను. మరోమారు నా కోసం ఎవ్వరూ ఎప్పుడూ రావటానికి ప్రయత్నించొద్దు. ఎంతో సంతోషంగా ఫారెన్ వెళ్తున్న తనకు గొడ్డలు పెట్టలా వచ్చిన ఉత్తరం చదివిన మరుక్షణం నుంచి మౌళి ఒకే రకమైన ఆవేదనతో నలిగిపోతున్నాడు. తన మనసు నిండా సత్యనే నింపుకున్నాడు. కానీ సత్య మనసు నిండా రామకృష్ణ రూపం నిండి ఉన్నదన్న నిజాన్ని తెలిపే ఆ కాగితాలని చూస్తూ కూడా ఎలా నమ్మకుండా ఉండగలడు? కానీ సత్య పెళ్లి కాకముందు ఏదో జరిగిందని సరిపెట్టుకోగలిగినా పెళ్ళైన తర్వాత కూడా వారి ప్రవర్తన గురించి ఆ ఉత్తరంలో తెలియజేసిన వ్యక్తి ఎవరో అన్నది మాత్రం శేషప్రశ్నగా మిగిలింది. రామకృష్ణ విషయాలు ఎలా తెలుసు అన్న విషయం కూడా అగమ్యగోచరంగా ఉంది. సత్య విషయంలో తన మీదున్న ప్రేమ ఒట్టి నటన విషయం అతని గుండెల్ని కాల్చేస్తోంది. కనీసం నీ అడ్రస్. రామకృష్ణ మాట పూర్తి కాకుండానే వద్దు, నన్ను కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉండనివ్వు. ఒంటరితనంలో నేను నా మనసుకు తగిలిన గాయాన్ని మాన్పుకోగలను. మౌళి కనిపించాడు అన్న ఆనందం అతని మాటలు విన్న మరుక్షణం ఎగిరిపోయింది రామకృష్ణకు. నిరాశతోనే తిరిగొచ్చాడు. అతడి ద్వారా మౌళి గురించి తెలుసుకున్న సత్య మనసులో ఏమూలో ఉన్న ఆశ ఇప్పుడు పూర్తిగా హరించుకుపోయింది. గుండె పాషాణంగా మారిపోయింది. కూతురి పెంపకం విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తోంది. మౌళి ప్రస్తావన ఎప్పుడూ రానియదు. సత్య భర్త ఫారెన్లో ఉన్నాడన్న విషయమే అందరికీ తెలుసు. భర్త వదిలిన భార్యగా 1-2 సందర్భాలలో అవమానాలు ఎదుర్కోక తప్పలేదు. సాటి లెక్చరర్స్తో కూడా అవసరానికి మించి మాట్లాడేది కాదు. కూతురి కాపురాన్ని గురించిన బాధతోనే ప్రభాకరం ఓ రోజు గుండెపోటుతో నిద్రలోనే మరణించాడు. మౌళి ఎప్పుడొస్తాడు అని ఎదురు చూసిన రామకృష్ణ ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ప్రస్తుతం సత్య మనసులో ఉన్నది భర్త మీద కోపం మాత్రమే. బ్రతుకులో ఒక రకమైన మొండితనాన్ని అలవర్చుకుంది. కాలం పరిగెత్తసాగింది. కానీ మౌళిని సత్య క్షమించలేకపోయింది. కూతురు పెళ్లికి వచ్చిన మౌళిని కూడా ఆమె తండ్రిగా అంగీకరించలేకపోయింది. దాంతో మౌళి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. సమాప్తం. ప్రేమ సౌధం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.